ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. మనిషి సృష్టించిన విజ్ఞానంలో కొన్ని మనిషి మనుగడకు ఉపయోగపడుతుండగా కొన్ని మనుషుల పొట్టనే కొడుతున్నాయి. అందులో కొన్ని ఆపదలో ఆదుకోగలవు, ఆపదను సృష్టించగలవు. అలాంటి వాటిల్లో ముందుండేవి డ్రోన్లు, డ్రోన్ అటాక్, డ్రోన్ రెస్క్యూ, డ్రోన్తో స్మగ్లింగ్, సాయమైనా దాడికైనా అక్రమ దందాకైనా టెక్నాలజీన ఇంపార్టెంట్ అయిపోయింది. గడప దాటి బయటికి వెళ్లలేం, అలా అని ఆకలితో చావలేమని వరద బాధితులు గందరగోళ పరిస్థితులు ఉన్న సమయాల్లో ఆపద్బాంధవిగా డ్రోన్లు దర్శనమిచ్చాయి. వరదలు విపత్తుల సమయంలో నేనున్నానంటూ తలుపు తడుతోంది. ప్రస్తుత సమాజంలో డ్రోన్ విప్లవాత్మక మార్పు అయిపోయింది. ఊహించని విపత్తొచ్చినా నిందితులను పట్టుకోవడానికైనా డ్రోన్ తప్పనిసరి అయిపోయింది. మంచికి చెడుకు అన్నింటికీ డ్రోన్ కేర్ ఆఫ్ గా నిలుస్తోంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ డ్రోన్లు యుద్ధ తంత్రాన్నే మార్చేశాయి. ప్రతి రంగంలో డ్రోన్స్ కీలకమైపోయాయి. భారత్ పాక్ బోర్డర్ లో అయితే రోజుకు కవ్వింపు జరుగుతోంది. అందులో డ్రోన్ అనుమానాస్పదంగా తిరగడం రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటుంది. ఒకప్పుడు అత్యవసరం అయితే తప్ప హెలికాప్టర్లు వాడలేని పరిస్థితి. అయితే హెలికాప్టర్లు అన్ని చోట్లకు వెళ్లలేవు. డ్రోన్లు అలా కాదు కదా. ఇలాంటి సిచ్యువేషన్ లో అయినా డెస్టినేషన్ కు వెళ్లి తిరిగి రిటర్న్ టు హోమ్ కొచ్చేస్తాయి. అందుకే ఇప్పుడు డ్రోన్ల వాడకం చాలా సింపుల్ అయిపోయింది. పిట్ట కొంచెం కూతఘనం అన్నట్లుగా చూడటానికి చిన్న సైజులో ఉన్న పెద్ద సాయమే చేస్తుంది డ్రోన్. పీకల్లోతు నీళ్లు, ఎటు చూసినా దారి కనిపించని పరిస్థితి, నిస్సహాయ స్థితిలో వందలాది మంది వరదలో చిక్కుకుని ఆకలికి అలమటిస్తున్న పరిస్థితి. అలాంటి క్రిటికల్ సిచ్యువేషన్ లో ఆపదలో అండగా నిలుస్తున్నాయి డ్రోన్స్. పడవలు, మనుషులు నడుచుకుంటూ వెళ్లలేని చోటుకు డ్రోన్ల ద్వారా సరుకులు పంపిణీ ఈజీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో వరద బీభత్సం సృష్టించిన వేళ వరదల్లో చిక్కుకున్న వారి చెంతకు వెళ్లేందుకు మానవాళి భయపడుతున్న సంక్షోభ, అభాగ్యుల ఆకలి తీర్చింది డ్రోన్. ఇక ఈ డ్రోన్స్ 4 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లగలుగుతాయి. ఒక్కో డ్రోన్తో 8 నుంచి 10 కిలోల బరువున్న వస్తువులను కూడా పంపొచ్చు. దారిలో విద్యుత్ తీగలు, నిర్మాణాలు అడ్డొస్తే తప్పుకునేందుకు వీలుగా ఈ డ్రోన్లకు క్రాష్ డిటెక్షన్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ డ్రోన్లకు ఉన్న బ్యాటరీ 20 నిమిషాలు పనిచేస్తుంది. వరద బాధితులకు ఆహారాన్ని అందించగానే హోమ్ బటన్ నొక్కితే నేరుగా వెనక్కొచ్చేస్తుంది. వరదల సమయంలో డ్రోన్ల సాయంతో గత 2 రోజుల్లో వేల మందికి ఆహారం పంపారు. విజయవాడలో ఎవరైనా లొకేషన్ షేర్ చేస్తే డ్రోన్లు ఆ ప్రాంతానికి వెళ్లి ఆహారాన్ని అందించి వారి కడుపు నింపాయి. ఇక అంతటితోనే వాటి పని సరిపెట్టుకోలేదు. వ్యవసాయంలో రైతులకు శ్రమ తగ్గించి పంటల్లో దిగుబడి పెంచేలా ఎరువులు, పురుగు మందులు స్ప్రే చేసేందుకు పలు జిల్లాల్లో ప్రత్యేక డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇలా మనిషి కష్ట సుఖాల్లో తోడుంటున్న డ్రోన్లు మరోసారి తెరపైకొచ్చాయి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.